ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉప సర్పంచ్ ఫోరం జిల్లా అధ్యక్షుడు బద్దం రామచందర్ రెడ్డి అధ్యక్షతన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక వజ్ర బంకెట్ హాల్ కలెక్టరేట్ చౌక్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఉప సర్పంచ్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బొట్ల కార్తిక్ హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు మండలాల నుండి ఉప సర్పంచ్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి నుంచి మొదలు పెట్టుకుంటే సర్పంచ్ గారి వరకు వీళ్ళందరూ కూడా బ్యాలెట్ బాక్సుల నుంచి బ్యాలెట్ పేపర్ల నుంచే ఈ యొక్క నాయకత్వం అనేది పుట్టింది. సో వాళ్ళలాగానే గ్రామ స్థాయిలో వార్డు మెంబరు ఉప సర్పంచ్ కూడా మేము కూడా బ్యాలెట్ బాక్స్ నుంచి బ్యాలెట్ పేపర్ల నుంచే మా నాయకత్వం పుట్టింది. కానీ ఎవరు మాకు సీతారామ చిట్టిలాగానో లేకపోతే షీల్డ్ కవర్లో పంపించిన మా పదవులు కాదు. మేము కూడా రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యంలో ప్రజల చేత పరోక్ష ఎన్నికలల్లో ప్రత్యక్ష ఎన్నికలల్లో నిలబడి గెలిచి ఈరోజు ప్రజాప్రతినిధులుగా మా గ్రామాలలో మేము ఉప సర్పంచ్ వార్డు మెంబర్ హోదాలో మేము ఉన్నాం. కానీ ఏదైతే ప్రజాప్రతినిధికి అవకాశాలు ఉన్నాయో ఆ అవకాశాలు ప్రతి అవకాశం కూడా ప్రధానమంత్రి నుంచి సర్పంచ్ వరకు ఉన్నాయి. కానీ కింది స్థాయికి వచ్చిన తర్వాత ఉప సర్పంచ్కి ఉన్న వార్డు మెంబర్లకు ఏ అవకాశం లేనటువంటి పరిస్థితి. ఉదాహరణ, ఇవాళ శిలాఫలకాల మీద పేర్లు ఇలా ప్రధానమంత్రి నుంచి సర్పంచ్ వరకు ఉన్నాయి. మున్సిపల్లో చైర్మన్ ఉన్నది, వైస్ చైర్మన్ ఉన్నది, కన్సర్న్ వార్డు కౌన్సిలర్ది ఉన్నది, ఎంపీపీది ఉన్నది, వైస్ ఎంపీపీది ఉన్నది, కన్సర్న్ వార్డు ఎంపీటీసీది కూడా ఉన్నది. కానీ గ్రామ స్థాయిలోకి వచ్చినప్పుడు మా ఊర్లలో, మా ఇళ్లలో, మా వాడలలో, మా గల్లీలలో, మా ఇంటి ముంగట పెట్టిన శిలాఫలకాల మీద మా ఊరు వ్యక్తులకు తెలియని పేర్లు, మా ఊరు వ్యక్తులకు కనీసం మా ముఖాలు కూడా తెలియనటువంటి వ్యక్తుల పేర్లు మా ఊర్లో ఉన్న శిలాఫలకాల మీద ఉంటున్నాయి. కానీ మా ఊరు ప్రజల ప్రేమ ద్వారా గెలిచిన మా పేరు లేకపోవడం అనేది నిజంగా బాధాకరం. ఇప్పటి వరకు రాష్ట్రంలో 8 మంది ఉప సర్పంచులు చనిపోయారు. అందులో శిలాఫలకాలు ఓపెన్ చేసినప్పుడు అదే రోజులలో 3 ఉప సర్పంచులు చనిపోయారు. ఇలా వాళ్ళకు 6 ఏళ్ల పిల్లలు, 8 ఏళ్ల పిల్లలు ఉన్నారు. ఇలా వాళ్ళ పేర్లు కనుక శిలాఫలకాల మీద ఉంటే ఇలా వాళ్ళ పిల్లలు 20 ఏళ్ళ తర్వాత మా నాయన ఉన్నప్పుడు ఈ రోడ్డు పోసారు, మా నాయన ఉన్నప్పుడు ఈ డ్రైనేజ్ కట్టిర్రని ఎంత గొప్పగా చెప్పుకునేటోళ్ళు ఒక్కసారి ఆలోచన చేయండి. మరి ఈ దేశంలో మేము మాత్రం ఏమైనా పాపం చేసినామా, లేదు మా కోరిక ఏమైనా న్యాయబద్ధమైన కోరిక కాదా? సో దయచేసి దీన్ని ఆలోచన చేయాలి. అదేవిధంగా గౌరవ వేతనాల విషయానికి వస్తే ఇలా ప్రధానమంత్రి నుంచి సర్పంచ్ వరకు గౌరవ వేతనం ఉన్నది. మరి ఉప సర్పంచ్ వార్డు సభ్యులకు ఎందుకు లేదు? మరి మేము కూడా పనిచేస్తున్నాం కదా. ఇలా వార్డు సభ్యులు దాదాపు మా దాకా రాకుండానే ఇలా సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ తర్వాత మేము కూడా ఆ సమస్యలు ఏమైనా ఉంటే మేము పరిష్కరిస్తున్నాం. ఇలా మేము కూడా ప్రభుత్వంతో కొట్లాడుతున్నాం. మా ఊర్లో సమస్యలు ఉన్నాయి, మా సమస్యలకు మీరు పరిష్కారం ఉంచాలని ఇలా ప్రజాప్రతినిధులతోటి ప్రభుత్వంతో కొట్లాడుతూ ఉన్నాం. మరి కొట్లాడుతున్నటువంటి ఉప సర్పంచ్లకు వార్డు సభ్యులకు గౌరవ వేతనం ఇవ్వడానికి ఇబ్బంది అయింది. ఇలా ఈ రాష్ట్రంలో 4 లక్షల మందికి పైగా పెన్షన్లు ఇస్తున్నారు. మరి మేము ఏమన్నా అందరిలాగా లక్షలు అడుగుతున్నామా? మేము కేవలం జస్ట్ ఉప సర్పంచ్కి ఒక 5,000, వార్డు మెంబర్కి ఒక 3,000 అడుగుతున్నాం. ఇలా మాకు చెక్ పవర్ ఉంది, కానీ ఆ చెక్ పవర్ డైరెక్ట్ వాళ్ళు తీర్మానం చేసుకొని పని అయిన తర్వాత వచ్చి మమ్మల్ని సంతకాలు పెట్టమంటారు. మరి తీర్మానాలలో సంతకాలు లేకుండా డైరెక్ట్ నోట్ ఫైల్ మీద సంతకం పెట్టమంటే నువ్వు దేనికి పెట్టినావు, దేనికి ఖర్చు పెట్టినావు అనే విషయం మాకు తెలియాలి కదా. కాబట్టి మాకు కూడా తీర్మానాల్లో సంతకాలు